ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ ప్యాటర్న్ని బటర్ఫ్లై ప్యాటర్న్ అంటారు. ఇలాంటి ప్యాటర్న్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ పార్ట్ని ప్రింట్ చేసుకోవాలి, తర్వాత మనం సెకండ్ పార్ట్ని ప్రింట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మన సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్కి రివర్స్ ఉంది కదా. సో మనం ఫస్ట్ పార్ట్ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి n వాల్యూ 4 ఉంది, అంటే 4 లైన్స్. ఓకే, ఫస్ట్ ఈ 4 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలోన స్టార్ ప్రింట్ అయింది, మళ్ళీ స్పేసెస్ ప్రింట్ అయినాయి, మళ్ళీ స్టార్ ప్రింట్ అయింది. సెకండ్ రోలో 2 స్టార్స్ స్పేసెస్ మళ్ళీ 2 స్టార్స్ ప్రింట్ అయినాయి. థర్డ్ రోలో 3 స్టార్స్ స్పేసెస్ 3 స్టార్స్, నెక్స్ట్ స్పేసెస్ ఏం లేదు, స్టార్స్ ప్రింట్ అయినాయి కదా. ఓకే, మనం దీన్ని ఫస్ట్ ఏంటి రోలో చూస్తే ఫస్ట్ స్టార్ ప్రింట్ అయింది ప్లస్ స్పేస్ ప్లస్ మళ్ళీ స్టార్ కదా. ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అయింది, స్పేసెస్ ఎన్ని 1 2 3 4 5 6 స్పేసెస్ ఉంది. నెక్స్ట్ స్టార్స్ 1 స్టార్. నెక్స్ట్ సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అయినాయి, స్పేసెస్ ఎన్ని 1 2 3 4 స్పేసెస్ మళ్ళీ 2 స్టార్స్. థర్డ్ రోలో 3 స్టార్స్ 2 స్పేసెస్ 3 స్టార్స్. మళ్ళీ ఫోర్త్ రోలో 4 స్టార్స్ 0 స్పేసెస్ 4 స్టార్స్ కదా. ఈ విధంగా మనకు ఫస్ట్ పార్ట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ ఫస్ట్ పార్ట్ ఈ విధంగా ప్రింట్ అయింది. మనము లూప్ అనేది ఫస్ట్లో మన అవుటర్ లూప్ తీసుకుందాం. అవుటర్ లూప్ ఎంత నుంచి ఎంత వరకు 1 to n వరకు ఇటరేట్ అంటే 4 రోస్ కదా, 1 to n నెంబర్ ఆఫ్ రోస్ వరకు ఇటరేట్ అవుతుంది. సో ఇన్నర్ లూప్లో మనకు 3 లూప్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎందుకు స్టార్స్కి, నెక్స్ట్ స్పేసెస్కి, నెక్స్ట్ స్టార్స్కి, ఇలా 3 ఇన్నర్ లూప్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇన్నర్ లూప్ ఎందుకు స్టార్ ప్రింట్ అవ్వడానికి. దీనికి లాజిక్ ఏంటి, స్టార్స్కి లాజిక్ ఏంటి ఐ, అంతే కదా. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటే 1 స్టార్ ప్రింట్ అయింది, ఇక్కడ కూడా అంతే 1 స్టార్ ప్రింట్ అయింది. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 2 స్టార్స్ ప్రింట్ అయింది, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 3 స్టార్స్. సో ఇక్కడ స్టార్స్ ఉన్నప్పుడు ఐ వాల్యూ స్పేస్కి ఇక్కడ చూడండి మనకు 1 ఉన్నప్పుడు 6 ప్రింట్ అయింది. సో దీనికి మనం లాజిక్ ఏం రాయాలి, ఇప్పుడు 6 ఈ 1ని 6గా టర్న్ చేయాలి. ఎలా, n అంటే 4 అంటే 4ని 6, ఇంకా ఏం చేయాలి 2 into n అంటే 8 అవుతుంది, 2 into 4 8 కదా. ఓకే, ఇలా వద్దు, మైనస్ ఐ ఇస్తాను అనుకో, ఫస్ట్ 3 అవుతుంది, 3 to 6 అవుతుంది. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్లో 4 మనకేంటి 4 స్పేసెస్ రావాలి, అప్పుడు ఐ వాల్యూ 2 ఉంటుంది. 4 minus 2 4, 4 minus 2 లేదా 2 కదా, 2 into 2 4 అంటే 4కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఏంటి ఐ వాల్యూ 3 అవుతుంది, 4 minus 3 1 into 2 into 1 2 into 1 2 కదా. ఓకే, నెక్స్ట్ n వాల్యూ 4 ఐ వాల్యూ 4 0 అవుతుంది, 2 into 0 0 స్పేసెస్. ఈ విధంగా మనము లాజిక్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏంటి లాజిక్, స్పేసెస్కి 2 into n minus i మన లాజిక్. ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మన లాజిక్ 2 into n minus i. ఓకే, ఇక్కడ చూడండి మన ఇన్నర్ లూప్లో ఫస్ట్ ఎందుకు, ఫస్ట్ ఇన్ లూప్లో మనం స్టార్ ప్రింట్ చేయాలి. స్టార్ కోసం ఏంటి, ఫస్ట్ లూప్లో 1 నుంచి i వరకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్పేసెస్ ఎంత నుంచి 1 to 2 into n minus i వరకు స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ సేమ్ స్పేసెస్ అంటే 1 to i వరకు, ఇక్కడ i కాదు 1. సో ఇది మన ఇన్నర్ లూప్స్, 3 ఇన్నర్ లూప్స్ వస్తాయి. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ ప్యాటర్న్కి ఈ ఫస్ట్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు కింద ఉన్న ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలంటే దీనికి లాజిక్ ఏం రాయాలి, సేమ్ మనం పైన రాసిందే, బట్ అవుటర్ లూప్ అనేది ఇక్కడ మనకు 1 to n కాకుండా, ఈ అవుటర్ లూప్ 1 to n కాకుండా n to 1 వరకు ఇటరేట్ అవుతుంది రివర్స్గా. అప్పుడు ఏంటి మనకు చూడండి, ఈ అవుటర్ లూప్ అనేది n to 1గా ఇటరేట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటి n వాల్యూ మనకి ఇక్కడ 4 ఉంటుంది, 1 to 4 అంటే 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అప్పుడు ఏంటి మనకు 4 స్టార్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్లో సెకండ్ ఇన్నర్ లూప్లోకి వచ్చినప్పుడు 4 minus 4 అంటే 0, ఏం స్పేసెస్ ప్రింట్ అవ్వవు. మళ్ళీ ఏంటి 1 to i వాల్యూ 4 అంటే 4 స్టార్స్ ప్రింట్ అవుతుంది. అప్పుడు ఈ ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిపోతుంది, మన సెకండ్ పార్ట్లో ఫస్ట్ రో ఈ రో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోకి ఐ వాల్యూ 3 అవుతుంది, అప్పుడు n వాల్యూ ఇక్కడ ఏంటి 1 to 3 వరకు ఇటరేట్ అయ్యి 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఏంటి సెకండ్ ఇన్నర్ లూప్లోకి వచ్చే పార్ట్కి 4 minus 3 అంటే 1 అంటే 2 స్పేసెస్ ప్రింట్ అవుతాయి, 2 స్పేసెస్. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇది 1 to 3 టైమ్స్ ఇటరేట్ అయ్యి 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, n వాల్యూ 2 అవుతుంది, సో 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. 2 minus 2 అంటే 4 minus 2 2 into 2 4 అంటే 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ 2 స్టార్స్. ఈ విధంగా మన లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఓకే, కోడ్ రాసి చూద్దాం. n వాల్యూ 5 ఇచ్చాను, ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఫంక్షన్లో ఫస్ట్ పార్ట్ కోసం మనము int i ఈక్వల్స్ టు 1 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n i ప్లస్ ప్లస్, ఇది అవుటర్ లూప్ n టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇన్నర్ లూప్లో ఫస్ట్ మనం స్టార్ ప్రింట్ చేయాలి కాబట్టి int j ఈక్వల్స్ టు 1
j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n టైమ్స్ స్టార్ ప్రింట్ అవ్వాల్సింది i వాల్యూ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో i టైమ్స్ నెక్స్ట్ ఏంటి, ఆ కండిషన్స్ ట్రూ అయితే మనకు స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత స్పేసెస్ ఇంటూ j ఈక్వల్స్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ n మైనస్ i j ప్లస్ ప్లస్ ఇందులో ఏం ప్రింట్ అవ్వాలి, స్పేస్ ప్రింట్ అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే మనకు ఐ వాల్యూ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇది మన ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో వన్స్ మన ఇన్నర్ లూప్ ఒకసారి ఇటరేట్ అయిపోయినాక ఆ లైన్ న్యూ లైన్లో నెక్స్ట్ వాల్యూస్ అన్ని న్యూ లైన్లో రావడానికి ప్రింట్ ln ఫంక్షన్ యూస్ చేస్తున్నా. సో ఇది మనం ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ రావాలంటే సో సేమ్ కోడే మనం అవుటర్ లూప్లో కండిషన్స్ అనేవి వేరే ఇస్తాం అంతే. సో కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఐ వాల్యూ n ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ n కాదు. ఓకే, ఐ మైనస్ మైనస్ ఇది మన కోడ్. సేవ్ చేసి రన్ చేస్తా. జావా ప్యాటర్న్స్ డాట్ ఫైల్ డాట్ జావా ఎక్స్టెన్షన్ ఇచ్చాను. సో మన ప్యాటర్న్ అండ్ 5 ఇచ్చాను నెంబర్ కాబట్టి ఇలా ప్రింట్ అయింది మన ప్యాటర్న్. సో కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు కరెక్ట్ ఏం రావో ఎవరికి ఎర్రర్స్ వస్తే దాన్ని చూసి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెక్ చేసుకుంటూ సాల్వ్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.